జున్ను స్కూల్కి వెళ్తావా? ఆడకూడదు, ఓకేనా? ఫస్ట్ డే కదా, గుడ్ బాయ్లా ఉండాలి, ఓకేనా? ఉంటావు గుడ్ బాయ్ లాగా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిరణ్య పెదమల్లు. ఇది జును ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ వీడియో అనమాట. సో యాక్చువల్లీ ఏంటంటే అసలు చాలా గ్యాప్ వచ్చేసింది కదా స్కూల్కి. సో వెళ్ళను ఏడుస్తున్నాడు. అండ్ వాడి ఫ్రస్ట్రేషన్ కూడా చేస్తున్నాడు అనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే కాలు పెట్టి కింద కొడుతున్నాడు. అండ్ ఇంకా స్కూల్కి అయితే స్టార్ట్ అవుతున్నాము. యాక్చువల్లీ వాళ్ళ డాడీకి చెప్తున్నాడు అనమాట, నాన్న వెళ్ళకు ఆఫీస్కి, నేను ఏడుస్తా కదా అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. అండ్ ఇంక టైం టు స్కూల్ అనమాట. సో స్లిప్పర్స్ వేసి తీసుకెళ్తుంటే కూడా ఏడుస్తున్నాడు, అమ్మ స్కూల్ వద్దు అని. బట్ స్టిల్ తప్పదు కదా, ఫస్ట్ స్టార్టింగ్ డేస్ ఎప్పుడు హార్డ్గానే ఉంటాయి. అండ్ ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయాము. అండ్ దిస్ ద స్కూల్ కిడ్వుడ్ అనమాట వాడిది. సో లాస్ట్ డే స్కూల్లో ఈ ఇయర్ కూడా ఆ స్కూల్లోనే ఉంచేసాము. సో స్టడీ అది బాగుందని. అండ్ ఇంకా ఎంటర్ అయ్యాక వాళ్ళకి కొంచెం వెల్కమ్ చెప్పారనమాట. సో ఎట్లా అంటే ఫ్లవర్స్ వేసి, లాస్ట్ టైం అయితే నార్మల్ వెల్కమ్ ఉండింది, బట్ ఈ టైం ఏంటంటే ఫ్లవర్స్ వేసి సో వెల్కమ్ చెప్తాను. అండ్ వాళ్ళకి బబుల్స్ కూడా బ్లో చేస్తాము. సో కొంచెం ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ కావాలి కదా, ఫస్ట్ వాళ్ళు కొంచెం వాళ్ళతో ఎంగేజ్ అవ్వాలి. అండ్ కొత్త టీచర్స్ కూడా ఉన్నారు. యాక్చువల్లీ లాస్ట్ టైం నర్సరీ కాబట్టి వేరే మేడమ్స్ ఉండేరు. సో ఈ ఇయర్ అంటే కొత్త మేడమ్స్ కదా, సో వాళ్ళతో కూడా ఫ్రెండ్లీగా ఉండాలి కాబట్టి కొంచెం వాడిని ఫ్రెండ్లీగా చేసుకోవడానికి చూస్తున్నారు. అండ్ ఇక్కడ నన్ను ఉండు అని చెప్పాడు. అండ్ ఇది ఫ్రేమ్ అనమాట. సో యాక్చువల్లీ ప్రతి ఇయర్ స్టార్ట్ అయినప్పుడు ఇట్లా ఫ్రేమ్ ఉంటుంది కదా. సో లాస్ట్ ఇయర్ అయితే ఎల్లో ఫ్రేమ్ అనుకుంటా, అండ్ ఇయర్ రెడ్ ఇచ్చారు. సో ఇక్కడ కిడ్వుడ్ డే స్కూల్ 1 అని చెప్పేసి పెట్టారనమాట. అండ్ అక్కడ ఆ ఈవెంట్ అయిపోయాక నెక్స్ట్ ఓం రాయిపించారు ఇక్కడ జున్నుతో. సో పసుపులో ఓం లాస్ట్ ఇయర్ కూడా ఇదే ఉండింది. సో లాస్ట్ టైం అయితే షార్ట్ రిలీజ్ చేశాను. సో ఇయర్ ఫుల్ లెంత్ వీడియో పెడదాం అనేసి చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఓం రాయిపించేశారు జున్నుతో. అండ్ ఇక్కడ ఎంత క్యూట్గా హాయ్ చెప్పాడో చూడండి. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కూర్చున్నాడు. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఉన్న స్ట్రెంత్ మ్యాక్సిమం మెంబర్స్ ఎల్కేజీలో కూడా ఉన్నారు, కొంతమంది మానేశారు కానీ సో ఎల్కేజీలో జాయిన్ అయిపోయారు. సో గ్యాంగ్ అంతా ఉండింది ఇక్కడ. అండ్ ఇంకా అక్కడ అయిపోయాక సో మళ్ళీ లోపలికి వెళ్ళాడు. ఇది కొత్త ఫ్రెండ్, లాస్ట్ ఇయర్ ఫ్రెండ్ అనమాట ఈమె కూడా. సో హైఫై చెప్తున్నాడు అనమాట. అండ్ వాళ్ళకి చిన్న బ్యాడ్జెస్ ఇచ్చారు. సో నేమ్ రాసి బ్యాడ్జెస్ ఇచ్చారనమాట. అండ్ వీళ్ళ ఫ్రెండ్ వచ్చింది. ఇంకా వాడి ఫేస్ ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. సో ఇంట్లో ఇప్పటివరకు కూడా చాలా డేస్ నుంచి ఆడుకున్నారు కదా, సో కాబట్టి సమ్ము వచ్చేటప్పటికి వాడి ఫేస్ ట్యూబ్లైట్ అయిపోయిందనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ సర్కిల్ టైమ్. సో సర్కిల్ టైమ్ ఎవ్రీడే ఒక 20 to 30 minutes ఉంటుంది. అండ్ ఇక్కడైతే హాయ్ చెప్పిస్తున్నారు. సో వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ అని వాళ్ళ మేడమ్స్ రైమ్ చెప్తున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ మేడం అయితే క్లాప్ యూర్ హ్యాండ్స్ అని కొత్త రైమ్ చెప్తున్నారు. సో అక్కడ మా జున్ను కూడా చేస్తున్నాడు. సో మీరు అబ్జర్వ్ చేస్తే మేడం బ్యాక్ సైడ్ ఉన్నాడు. సో యాక్చువల్లీ చేస్తున్నాడు. ఫస్ట్ అయితే కొంచెం భయపడ్డాడు, కానీ తర్వాత కొంచెం అలవాటు అయిపోయింది. సో నేను అక్కడ ఉండే వీడియో తీస్తున్నాను కదా, సో అమ్మ ఇక్కడే ఉందని వాడు ఫిక్స్ అయ్యాడు. అండ్ ఇంక సర్కిల్ టైం అయితే స్టార్ట్ చేశారనమాట. అండ్ ఇక్కడ వాళ్ళ మేడమ్స్ ఏం చెప్తుందంటే మేక్ ఏ సర్కిల్ అని చెప్పేసి సో వాళ్ళతో ట్రైన్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే 1 more రైమ్ అనమాట. హెడ్ షోల్డర్ నీస్ అండ్ టోస్ అని ఒక రైమ్ ఉంటుంది. సో ఇంట్లో కూడా వింటాడు జున్ను. సో అది చెప్తున్నారు అనమాట మేడమ్స్ ఇక్కడ. అండ్ ఇక్కడైతే 1 more రైమ్ అనమాట. సో షేక్ బనానా అని కొత్త రైమ్ చెప్పారు. సో అలా చేస్తున్న వాడు కొంచెం షేక్ చేశాడు. నాకు ఎంత క్యూట్గా అనిపించిందో వాడు అలా షేక్ చేసేటప్పటికి. అండ్ వాళ్ళకి అక్కడ బ్యాడ్జ్ లాంటిది ఇచ్చారనమాట. సో వాడికి పడిపోతుంటే అది స్టిక్ చేస్తే కూడా చేసేస్తున్నాడు. రైమ్స్ ఏం చెప్తే అది భలే చేస్తున్నాడు. అండ్ ఇక్కడైతే వాళ్ళ మేడం బుజ్జమ్మ సాంగ్ నేర్పిస్తుంది అనమాట. సో ఆ డాన్స్ చేయమంటే మా ఆవిడ అసలు ఇన్వాల్వ్ అవ్వట్లేదు. యాక్చువల్లీ లాస్ట్ టైం యాన్యువల్ డే సెలబ్రేషన్స్లో కూడా ఫస్ట్ అసలు నేర్చుకోలేదు. సో ఆ తర్వాత జున్ను చేయడం స్టార్ట్ చేశాడు, ఎంత క్యూట్గానో. బట్ ఫస్ట్ ఎప్పుడు కూడా కొంచెం ఆలోచిస్తాడు, ఆ తర్వాత చేస్తాడు, కానీ చేసేది మాత్రం పర్ఫెక్ట్గా చేస్తాడు.
అండ్ ఇప్పుడైతే రిలాక్సింగ్ టైం అనమాట. సో కొంచెం సేపు డ్యాన్స్ చేశారు అండ్ ఇంకా రైమ్స్ అది చెప్పారు కదా, సో అందుకనేసి కొంచెం రిలాక్సేషన్ టైం ఇచ్చారు. సో అట్లా కూర్చున్నారు అనమాట వీళ్ళందరూ కూడా. అండ్ పేరెంట్స్ అయితే ఆ రోజు అంత అలౌడ్ కాదు. సో నేనైతే వీడియో తీసి మీకు అందరికీ చెప్పాలి కదా అని నేను పర్మిషన్ అడిగాను వాళ్ళని అనమాట. అండ్ ఇది ప్రేయర్ టైము. సో వాళ్ళ మేడం పక్కన కూర్చుని ఎంత క్యూట్గా హ్యాండ్స్ పెట్టుకున్నాడు మావాడు. సో కళ్ళు మూసేసుకుంటున్నాడు, ప్రేయర్ టైం కదా, కానీ ఎంత నవ్వు వచ్చిందో నాకైతే. భలే యాక్ట్ చేస్తారు వీళ్ళు. Close. Good morning. Good morning, friends. Good morning. Good morning. Good morning. How are you today? Good morning. Good morning. I'm happy. Let's play. అండ్ ఇక్కడైతే స్టాండర్డీస్ అటెన్షన్ చెప్తున్నారు అనమాట వాళ్ళ మేడమ్స్. అంటే ఇంక రెడీ టు గో అనమాట. వీళ్ళ క్లాసెస్ అన్నీ కూడా పైన ఉంటాయి, కింద ఓన్లీ సర్కిల్ టైమ్. అండ్ ఇంకా ఏమైనా మేడంతో మాట్లాడాలి అన్నా కూడా కింద మాట్లాడతాము. సో క్లాసెస్ కూడా పైన ఉంటాయి వీళ్ళది. అండ్ ఇంకా అక్కడ అదంతా అయిపోయాక వీళ్ళ కిడ్హుడ్ రైమ్ ఉంటుంది అనమాట. సో ఐ మీన్ రైమ్ ఆర్ ప్లెడ్జ్ అంటారు కదా. సో చిన్నప్పుడు మనకు ఉండేది ప్లెడ్జ్ స్కూల్లో. సో ఆ కిడ్హుడ్ ప్లెడ్జ్ ఉందనమాట. సో అది చెప్తున్నారు అక్కడ వాళ్ళ మేడమ్. అండ్ ఆ రైమ్ అయిపోయాక ఇంకా మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేశాడు. యాక్చువల్లీ ఏంటంటే పైకి ఎప్పుడు పేరెంట్స్ రావన్నమాట. సో అందుకనేసి వాడు ఏమనుకున్నాడంటే ఇంక నేను పైకి రాను, సో నేను కిందే ఉంటాను అనుకున్నాడు. అండ్ ఇక్కడ మా వాడైతే ఏడుస్తూ కూడా వాళ్ళ మేడంకి హైఫై ఇచ్చాడు. సో వాళ్ళ ఆ 4 అట్లా ఏం టచ్ చేస్తే అది చేయాలన్నమాట మేడంతో. సో అందుకనేసి ఏడ్చేసాడు అక్కడ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే వాడి క్లాస్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో నర్సరీ స్టూడెంట్స్ని కూర్చోబెడతారు. సో సెకండ్ ఫ్లోర్లో ఎల్కేజీ అండ్ యూకేజీ ఉంటుంది. సో 2 ఫ్లోర్స్ కదా, కొంచెం ఎక్కాడు. అండ్ ఆ తర్వాత ఏడ్చాడు, మళ్ళీ ఏడుపు గుర్తొచ్చింది. సో ఏడ్చడం పాపం ఆ రోజు సమ్ము కూడా చాలా ఏడ్చింది. ఫస్ట్ డే స్కూల్ కదా, అందుకనే అందరు మ్యాక్సిమం మీరు అబ్జర్వ్ చేస్తే నార్మల్ వాయిస్ పెట్టినప్పుడు మ్యాక్సిమం చిల్డ్రన్ అందరూ కూడా ఏడ్చారనమాట. అండ్ మొత్తానికి పైకైతే వచ్చేసాము. అండ్ మా ఆవిడ క్రైయింగ్ ఎక్స్ప్రెషన్ చూడండి ఎంత ఎలా పెట్టేశాడో. మౌత్ అయితే వాటర్ అయితే ఇంక వాటర్ ఫాల్స్లో వచ్చేస్తుంది అనమాట, కంట్లోంచి వాటర్ అంతలా. అండ్ దిస్ ఈస్ ద క్లాస్ రూమ్ వాడిది. సో వాడు ఎక్కడున్నాడని చూస్తే వాడు అటు సైడ్ ఉన్నాడు అనమాట. సో విండో కనిపిస్తుంది కదా, సో ఆ పక్కన ఉన్నాడు. సో నేను కనిపించకుండా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. అండ్ సో ఇప్పుడు వాళ్ళ మేడం వచ్చి చూశారు. అండ్ వాడు నన్ను చూసాడు అనమాట, అమ్మ రా అంటున్నాడు. బట్ నాకైతే పర్మిషన్ ఇవ్వడం వల్ల నన్ను పేరెంట్ అసలు ఎప్పుడు క్లాస్ రూమ్లోకి అలౌ చేయరు. బట్ నేను పర్మిషన్ అడగడం వల్ల క్లాస్ రూమ్ కూడా అలౌ చేశారు నన్ను. అండ్ ఇంకా కిందకు వచ్చేసాను నేను. సో కింద కెమెరాస్ ఉన్నాయి. సో ఏ కెమెరాస్లో చూస్తున్నాను నేను, సెకండ్ కెమెరాలో కనిపిస్తాను చూడండి. అండ్ ఇదంతా క్లాస్ రూమ్. సో వాడు ఇక్కడ కింద ఉన్నాడు. సో నేను ఫింగర్ చూపిస్తున్నాను కదా, సో అక్కడ ఉన్నాడు అనమాట క్లాస్ రూమ్, అదే వాడిది. అండ్ ఇంక సర్లే అని చెప్పేసి అప్పటికే ఆల్మోస్ట్ 11 అయిపోయింది. ఇంక నేను బ్యాక్ టు హోమ్. జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చాను జున్నుని డ్రాప్ చేసి. సో ఇప్పుడు అరౌండ్ 11 అయింది. సో 9 to 12 అనమాట, ఫస్ట్ డే కాబట్టి. సో నెక్స్ట్ నుంచి రేపటి నుంచి 9 to 1 వరకు అనమాట వాడి స్కూల్. సో చాలా ఏడ్చాడు. ఒక 2 to 3 days సెట్ అయిపోతాడు. యాక్చువల్లీ సెటిలింగ్ టైం అని నిన్న మొన్న కూడా ఒక 1 hour స్కూల్ పెట్టారనమాట. సో నిన్న బాగానే ఉన్నాడు, సో సెట్ అయిపోయాడు అనుకున్నాను. కానీ ఈరోజు బిస్కెట్ వేసాడు మొత్తానికి. కానీ ఏడుస్తున్నాడు, కానీ తప్పదు కదా, ఒక 2 days అనమాట. ఇన్ని డేస్ సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏడుస్తారు పిల్లలు. సో ఇప్పుడైతే వీళ్ళకి స్నాక్స్ టైం అనమాట. సో ఇంట్లో కూర్చుని చూస్తున్నాను. మెయిన్లీ నేను ఈ స్కూల్లో జాయిన్ చేయడానికి కూడా కెమెరాస్ ఉన్నాయి. సో మనం కిడ్నీ డైరెక్ట్గా చూసుకోవచ్చు అనే జాయిన్ చేసాము. అండ్ స్టడీ కూడా బాగుంది యాక్చువల్లీ స్కూల్లో. సో అందుకని ఇంకా లాస్ట్ ఇయర్ ఇక్కడే నర్సరీ జాయిన్ చేసాము. ఇప్పుడు జూనియర్ కేజీ అనమాట వీడు. కెమెరాలో చూస్తాను. యాక్చువల్లీ మా వాడు ఎక్కడున్నాడంటే, సో ఇక్కడ చివర ఫస్ట్ యాక్చువల్లీ షర్ట్ మీద వంపుకున్నట్టున్నాడు. సో వాడి డ్రెస్ షర్ట్ మార్చారనమాట. సో అటు కూర్చున్నాడు. అండ్ వాడి ఫ్రెండ్ చూడండి సమ్ము ఇక్కడ కూర్చుంది. అసలు క్లాస్ అంతా కొత్తగా ఉంది వీళ్ళకి. యాక్చువల్లీ మన వరకు నర్సరీ కదా, సో అక్కడ చైర్స్ ఉండేవి, ఇప్పుడు బెంచెస్ అయినాయి అనమాట. సో కొంచెం బాగానే సెట్ అయిపోయాడు. ఇందాక దాకా ఏడ్చాడు కానీ కొంచెం బాగానే సెట్ అయ్యాడు. ఐఎమ్ హ్యాపీ నిజంగా. మొత్తానికి చూస్తున్నా చూడండి బయటకి ఏం కనిపిస్తుందని. విండో పక్కన వచ్చిందేమో, ఇంకా పైకి చూస్తున్నాడు అనమాట. అసలు ఇంకా కబుర్లు కొంచెం సెట్ అయ్యాడంటే
అంటే నార్మల్ అయిపోతాడు. సో చెప్తున్నాడు వాడు మేడంకి చెప్తున్నాడు అనమాట ఇక్కడ ఉందని చెప్పేసి. భలే క్యూట్గా అనిపించింది నాకు. నాకు వాళ్ళ మేడం చెప్తున్నాడు ఇక్కడ. అండ్ ఇంకా స్కూల్ టైం అయితే అయిపోయిందనమాట. ఇంకా బ్యాక్ టు హోమ్. సో అందుకని బ్యాగ్స్ ఒక లైన్లో కూర్చోబెట్టారు. సో లైన్గా పంపిస్తారు అనమాట అందరినీ ఒకేసారి. అండ్ ఇక్కడ కెమెరాస్ ఇస్తారనమాట. సో ఇది క్యామ్ 1 అండ్ ఇంకా క్యామ్ 2 ఇట్లా ప్రతి కెమెరా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఏ క్లాస్ అంటే ఆ క్లాస్, ఇది క్యామ్ 3 అనమాట. సో ఈ ప్లేస్కి వాళ్ళు ఇందాక ప్లే ఏరియా సర్కిల్ టైం అది చూసారు కదా మీరు. సో సర్కిల్ టైం అది ఇట్లా కిందనే అవుతుంది. ఇక్కడ స్టెప్స్ నుంచి ఇప్పుడు కిడ్స్ వస్తారనమాట. సో యాక్చువల్లీ నర్సరీకి ఫస్ట్ ఫ్లోర్, సో ఎల్కేజీ అనేది సెకండ్ ఫ్లోర్ అనమాట. సో అందుకని కొంచెం రావడానికి టైం పడుతుంది. ఇంక ఇట్లా కిందకి రాగానే మేము ఇంకా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతాం అనమాట. సో కింద వెయిట్ చేస్తారు వీళ్ళు. ఇక్కడ వెయిట్ చేస్తే మనం ఇది మెయిన్ గేట్ ఎంట్రన్స్. సో ఈ ఎంట్రన్స్ నుంచి వాళ్ళైతే మనం ఇక్కడ వెయిట్ చేస్తే మన కిడ్ని తీసుకొచ్చి మనకి ఇచ్చేస్తారనమాట. అండ్ ఇంకా స్కూల్ అయిపోయింది. హ్యాపీనెస్ ఓవర్లోడెడ్ అన్నట్టు ఉంటుంది వాడి ఫేస్ ఇంకా నన్ను చూసేటప్పటికి. అండ్ ఇంటికి వచ్చేసాక వాడు ఏదో చెప్తున్నాడు వినండి. జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చాడు. జును నీ షర్ట్ ఎందుకు మార్చారు? అట్టు తినలేదు. ఏమైంది అప్పుడు? ఏంటది? వాతం కాదు, వామిటింగ్. ఇంకా అది కాదు నాగా నేర్చుకో. నేర్చుకుంటే ఎందుకు రాదు, వస్తుంది వేషాలు. బాగుందా స్కూల్ ఈరోజు? బాగుందా? ఏం నేర్పించారు స్కూల్లో ఈరోజు? అదేంటది? ఫిషా? చేతికి ఏమైంది నాన్న? ఏమంటించుకున్నావు? హార్ట్ సింబలా? వావ్, హార్ట్ వేసారు నాన్న నీకు. వెరీ నైస్. చూపించడు. వేసారా? 2 హ్యాండ్స్కి వేసి. ఇది స్మైలీయా? ఓకే, ఇటు తిప్పు. ఈ హ్యాండ్కి స్మైలీ, ఈ హ్యాండ్కి ఏమో హార్ట్ వేసారు. బాగున్నాయి నాన్న, వెరీ క్యూట్. దిస్ ఇస్ ద వ్లాగ్. నా వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.